హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన దీపా మేడం విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అహంకారం ఎలా పోగొట్టుకోవాలి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ప్రణామాలండి. అలాగే నా గురువుగారైన తటవర్తి వీరరాఘవ గారికి, రాజ్యలక్ష్మి అమ్మకి, జూమ్ నిర్వహిస్తున్న మేడంకి, సార్‌కి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు దీప అండి. నేను ఇబ్రహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి అహంకారం అసలు ఎందుకొస్తుంది? ఎలా పోగొట్టుకోవాలి? బుద్ధుడు ఏం చెప్పారు? ఈ అహంకారాన్ని పోగొట్టుకోవాలంటే ఏవి గుర్తుంచుకుంటే ఈ అహంకారం అన్నది తొలగిపోతుందన్నది చెప్పారండి. అహంకారం ఉన్నవారికి ఆత్మజ్ఞానం అవ్వదు అనేసి ఉపనిషత్తులే చెప్తున్నాయండి. అంటే ఉపనిషత్తు సారమంతా గూడా అహంకారం ఉండకూడదని చెప్తున్నారు. మరి అహము అంటే నేను. ఈ నేను అని దేన్ని చూస్తున్నామంటే ఈ శరీరాన్ని చూసే అంటున్నాము. అసలు మనం పత్రిసారి చెప్పారుగా, "నువ్వు దేహం కాదు ఆత్మవి. ఆత్మే ఈ శరీరాన్ని తెచ్చుకుంది. నువ్వు నీకున్న అర్హతను బట్టి ఇక్కడ సంపాదిస్తున్నావు. ఈ ఇంద్రియాలకు గాని, ఈ శరీరానికి గాని శక్తినిచ్చేది ఆత్మే. ఆత్మ వల్లే ఈ శరీరం అంతా పనులు జరుగుతున్నాయండి. అది గుర్తులేదు మనకి. ఎందుకంటే ఈ శరీరంతో నేనేం చేసినా నేనే చేస్తున్నాను, నేనే సంపాదిస్తున్నాను అన్న అహంకారం అన్నది వస్తూ ఉంటుంది. మరి అహంకారం అన్నది మనకి పెరిగిందా లేదా అన్నది ఒక సద్గురువు మాత్రమే గురువులు చెప్తారండి. ఇప్పుడు స్కూల్లో మనకి ఎప్పుడైనా క్లాస్ ఫస్ట్ గాని ఏదన్నా వచ్చినప్పుడు స్కూల్లో టీచర్ "నీకెందుకురా అంత గర్వము? ఏదో ఒకసారి ఫస్ట్ వచ్చావని అట్లా బిహేవ్ చేస్తున్నావేంటి? అది తగ్గించుకొని" టీచర్ చెప్తారు. అట్లాగే ఈ ధ్యాన మార్గంలో ఒక సద్గురువు చెప్తారు. ఏంటంటే ఎప్పుడైనా సరే మనలో అహంకారం పెరిగిందా లేదా అన్నది గురువుకే తెలుస్తుంది గానీ మనకి తెలియదండి. ఎందుకంటే ఎంత జుట్టు పెరిగిందో మంగళవాడికే తెలుస్తుంది గానీ, మనకి పెరిగినట్టు తెలియదు చూసేవాడికి. అట్లానే అహంకారం ఉంటే మనం ఎదగలేము. ఇంత సాధన చేస్తున్నాము, ఇంత జ్ఞానం వింటున్నాము. ఇంకా నేను ఎదగలేకపోవడానికి, నేను ఆ జ్ఞానం పొందలేకపోవడానికి కారణం ఏంటి అంటే అహంకారమే. చూడడానికి 2 అక్షరాలు అహంకారం అని 5 అక్షరాల పదంలాగా అనిపిస్తుంది గానీ ఎంత ఎదిగినా మనని దిగజారుస్తుందండి. అంటే అహంకారం ఉన్నవాళ్ళు ఎదగలేకపోతారు. మన సాధనలో పురోగతి ఉండదు. పొందవలసిన జ్ఞానాన్ని పొందలేకపోతాము. అంటే అహంకారం అన్నది పెంచుకోకూడదు. ఎంతసేపటికైనా వినయమే ఉండాలి. అందుకే అంటారు గదా! ఎదిగే కొద్దీ వదగమని ఈ మొక్క నీకు చెబుతుంది అని. అంటే ఎంత చెట్టు ఎదిగినా అది అన్ని ఫలాలనిచ్చి ఏపుగా పెరిగిందనుకోండి, ఎవరికైనా అందుతాయా ఫలాలు? ఎవ్వరికీ అందవు. అదే కొంచెం అది కాయలెక్కువ కాసే కొద్దీ కిందికి ఒదిగి ఉంటుంది. కిందికైతా ఉంటది. వంగిపోతుంది. అప్పుడు అందరూ ఈజీగా కోసుకుంటా ఉంటారు. ఎంత జ్ఞానం సంపాదించినా ఇది అంతా పరమాత్మ అనుగ్రహమే. అది గుర్తుపెట్టుకొని వినయంతోనే ఉండాలి. ఇక ఈ శరీర భ్రాంతి వల్లే అహంకారం వస్తుందండి. అంటే ఈ శరీరం నేను. 3 అహాలుంటాయి. ఇవే కాదు, వశిష్ఠుల వారు గూడా మానవుడికి అష్టమదాలుంటాయనేసి చెప్పారండి. అంటే ఈ 3 అహంకారాలు ఏంటి అంటే స్థూలాహం, సూక్ష్మ అహం, వాస్తవిక అహం. ఈ అహం అంటే ఏంటి అంటే ఈ శరీరమే నేను అనుకునే భ్రాంతిలో ఉండడం. అంటే ఎందుకు భ్రాంతి అంటే మరి పుట్టిన దగ్గర నుంచి ఈ శరీరాన్ని మనం చూస్తున్నాము. దీనికొక పేరు పెట్టారు అమ్మా, నాన్న వాళ్ళు. ఆ పేరుతోనే పిలుస్తున్నారు. దీన్ని ఎవరైనా పొగిడినా దీంతోనే ఈ పేరుతోనే పొగుడుతున్నారు. ఎవరైనా తిట్టినా దీన్నే గదా తిట్టేది. అంటే దానికి మనము ఎడిక్ట్ అయితున్నాం. ఈ పేరుని పెట్టి పిలిచినప్పుడు పొగిడితే తీసుకుంటున్నాము. తిడితే విమర్శించినా దానికి బాధపడుతున్నాం. అంటే ఈ శరీరమే నేనన్న భావనలో ఉండడం వల్ల ఈ స్థూల అహం వస్తుందండి. అంటే ఈ శరీరానికి ఏదన్నా రోగం వచ్చిందనుకోండి, ఏదన్నా జబ్బు చేసినా, నా లేపోతే బాగా బలం వచ్చినా, కండలు పెరిగినా, వాడు నాకే వచ్చినియి కండలు అంటాడు గానీ, నా శరీరానికి కండలొచ్చినియి, మరి నాకే రోగం వచ్చింది అంటాడు గానీ, నా శరీరానికి రోగం వచ్చిందని వేరుగా చూడడు. అంటే ఈ పుట్టిన దగ్గర నుంచి ఈ శరీరంతోనే
అతను పేరు పెట్టి పిలవడము, వీడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడని కనిపిస్తున్న ఈ శరీరమే నేననుకోవడం వల్ల ఈ స్థూలాహం అన్నది వస్తుంది. అంటే ఎంతసేపటికి శరీర భ్రాంతిలోనే ఉంటాడు. మరి గురువు దగ్గరికి చేరినప్పుడు, "నాయనా ఈ నువ్వు అలా అంటే ఇవేమి నువ్వు మద్యం గానీ, మాంసం గానీ తీసుకోకూడదు." గురువు దగ్గర చేరినప్పుడు ఏమవుతుంది? ఈ మాంసాహారాలు, మద్యపానాలు స్వీకరించకూడదని చెప్తారు. నువ్వు ఇంకా నువ్వు దేహం కాదు నాయనా నువ్వు ఆత్మవి అని చెప్తారు. మరలా చెప్పినప్పుడు ఆయన దగ్గర విన్నప్పుడు, ఓహో! నేను శరీరం కాదా? నేను ఆత్మనా? మరి నాకు ఇలాంటి కష్టాలు గాని ఏమన్నా వచ్చినప్పుడు నేను చేసుకున్న కర్మ వల్లే వచ్చిందా? అన్నది వాడు విచారణ చేస్తాడు. ఈ స్థూలాహంలో ఉన్నవాళ్ళు పూర్తిగా తమోగుణంలో ఉంటారండి. అంటే ఈ తమోగుణం వల్ల అంటే ఈ శరీరాన్ని సుఖపెట్టాలి. ఎంతసేపటికి శరీర సౌష్ఠవం, శరీర సుఖం, శరీర ఆరోగ్యమే చూసుకుంటుంటాడు. కానీ ఆత్మనన్న సంగతి గురువు దగ్గర చేరినప్పుడు వినటం ద్వారా తెలుసుకుంటాడు. అప్పటి వరకి బలులిస్తూ ఉంటారు, మద్యపానం స్వీకరిస్తూ ఉంటారు, మాంసం తింటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నేను ఏ కష్టమైనా వచ్చినప్పుడు నా కర్మ సిద్ధాంతం ఉంది అని విచారణ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా మానేసి అంటే మరి గురువు చెప్పగానే నువ్వు దేహం కాదు ఆత్మవన్నది అనంగాలోనే ఎందుకు మానేశారు? ఇప్పుడు పత్రిసారి గూడా ఇంతమంది ఈ ధ్యాన మార్గంలోకి ఆయన వచ్చి ధ్యానాన్ని అందించినప్పుడు, మీరు దేహం కాదు ఆత్మ అని చెప్పినప్పుడు, అందరూ ఆ బోర్డుని ఇంట్లో పెట్టుకున్నారండి. నేను దేహం కాదు ఆత్మ అని పెట్టుకున్నారు. అంతేకాదు మీరెవ్వరూ మాంసాహారం స్వీకరించకూడదు అన్నప్పుడు, మరి ఇంతమంది ధ్యానులు చెప్పగాలోనే మానేశారు. అంటే గురువు మాటకి అంత త్రికరణ శుద్ధి ఉంటుంది కాబట్టి చెప్పింది చెప్పినట్టే వెంటనే ధ్యానులందరూ అమలుపరిచారండి. అంటే మాంసం తినగూడదు, మద్యం స్వీకరించగూడదు, జంతు బలులు ఇవ్వగూడదు అని అనగాలోనే గురువు చెప్పిన మాటకు అంత త్రికరణ శుద్ధి ఉంది గాబట్టి అందరూ ఆచరణలో పెట్టుకున్నారు. ఈ స్థూల అహం అన్నది గురువు మాటలు విన్నప్పుడు తొలగిపోతుందండి. మరి ఇక సూక్ష్మ అహం అన్నది ఏంటి అంటే మనోస్థితిలో ఉన్నవారు ఉంటారు. ఇది రజోగుణంలో ఉన్నవారికి ఉంటుంది. ఏంటి? నేనే చేస్తున్నాను. నేను సంపాదిస్తున్నాను. నాకన్నీ తెలుసు. నేను చాలా గొప్పవాడిని. నాకెవరు చెప్పక్కర్లేదు. నేను చేస్తున్నదంతా రైటే. నేను చెప్తున్నదంతా రైటే. నేను చేసేదంతా కరెక్టే అన్నట్లు ఆ అహంలో ఉంటారండి. అంటే ఎవరైనా మరి ఈ అంటే నేనే ఇంక అన్ని ప్రతిదానికి అహంకారం. అంటే నేను గాబట్టి ఇంత సంపాదించాను. నేను గాబట్టి నేనింత జ్ఞానం వింటున్నాను. ఎంతో మందికి ఎన్నో క్లాసులు నిర్వహించాను అన్నది ఆ అహంకారం అన్నది రజోగుణంలో ఉన్న వారికి ఉంటుంది. అంటే ఇంక వాళ్ళు పూజలు గూడా బాగా చేస్తారు. ఆ పూజలు దేనికి చేస్తారు అంటే మరి కోరికల కోసమేనండి. అంటే ఆహ్, డబ్బు కోసము, పేరు ప్రతిష్టల కోసము, తన కుటుంబంలో భార్యకి, పిల్లలకి అంటే ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి. ఇప్పుడు పూజ చేసిన లక్ష్మీదేవి వ్రతాలు చేస్తా ఉంటాము. ఆ పూజ చేసినప్పుడు ఎంతో డెకరేషన్ చేస్తా ఉంటాం. మరి ఎంత బంగారాలన్నీ అక్కడ పెట్టేసి అమ్మవారికి అలంకారం చేసేసి, అక్కడ ఎవ్వరు పూజ చేసినా అదే అష్టోత్తరంతో చేయాలి కదా! ఇంకా అష్టోత్తరం ఏమీ మారదు. అదే 108 నామాలతో అష్టోత్తరం చేస్తాం. కానీ ఈ డెకరేషన్ అంతా దేనికి? అంటే నేనింత ఉన్నవాడిని, ఆ ఇచ్చే గిఫ్ట్ గూడా వాడి స్థాయికి తగ్గట్టు, వారి స్థాయికి తగ్గట్టు ఇస్తూ ఉంటారు. అంటే అది కూడా అహంకారమేనండి. అంటే ఈ రజోగుణంలో ఉన్నవారు ఎంతసేపటికి నేను గొప్ప పేరు ప్రఖ్యాతల కోసము, కీర్తి ప్రతిష్టల కోసము, పదవుల కోసము వాళ్ళు ఈ ఈ పూజలు గాని, అంటే ఆడంబరంగా చూపించడానికి అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారండి. అంటే ఆ పూజ గూడా నేనెంత భక్తితో చేస్తున్నాను. అసలు నాదంటూ ఏముందండి ఇక్కడ? నేను భూమి మీదికి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని వచ్చానా? ఏమీ తీసుకురాలేదు గదా! వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తానా? ఏమీ పట్టుకెళ్ళను. మరి ఇక్కడ ఉన్న సంపదంతా నాకున్న అర్హతను బట్టి భగవంతుడిచ్చాడు. నేనింత చేశాను, ఇంత పూజ చేస్తున్నాను అంటే, నీ వస్తువంటూ ఏదిచ్చావు? ప్రకృతిలో ప్రతీదీ గూడా పరమాత్మ ఇచ్చిందే గదా! మరి నువ్వంటూ ఏమి స నీవంటూ ఏది నువ్వు క్రియేట్ చేయలేదు గదా! నీ వస్తువంటూ ఒకటుందా?
ఈ పండ్లు, కూరగాయలు, పూలు ఇవేవి నీవి కాకోకుండా ఆయనవి కాకోకుండా నీదంటూ ఏమన్నా ఇవ్వగలవా? నేనిస్తున్నాను అంటున్నావు. నీదెక్కడుంది? అప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడేనండి. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడే కూడా సూక్ష్మ అహం గూడా అంటే గురువు దగ్గర సాధన చెయ్యగా ఓహో! నేనేమి చెయ్యట్లేదు. ఇవన్నీ నా చేత చేయిస్తున్నాడు అన్నది కొద్ది కొద్దిగా సాధన నెమ్మదిగా సాధన పెరిగినప్పుడు అప్పుడు సూక్ష్మాహం గూడా ఆ రజోగుణం గూడా అంటే ఫస్ట్ తమో గుణంలో ఉంటారు. శరీర భ్రాంతితోటే ఉంటారు. అంటే శరీరము నేను కాదు. మరి ఆత్మని అన్నారు. ఆ భ్రాంతి కూడా శరీరం నువ్వు కాదు ఆత్మ గురువు చెప్పినప్పుడు ఆయన మాటకి త్రికరణ శుద్ధి ఉంది కదా! అప్పుడు కొంత ఆలోచిస్తారు. ఆ అహం అప్పుడు పోతుంది. సూక్ష్మాహం కూడా రజోగుణంలో ఉన్నవారికి నేనే చేస్తున్నానంటే నువ్వేంటిరా చేసేది? అన్నీ ఆయన లోపలుండి ఆత్మ చేయిస్తుంది అన్నప్పుడు సాధన చెయ్యగా ఒక గుణం నుంచి ఇంకొక గుణం మారడానికి ఒక జన్మలోనే రత్నాకరుడు 3 గుణాలు దాటి మరి నిర్గుణ స్థితికి వచ్చాడండి. కానీ మరి సాధన మనం సంసారంలోనే ఉన్నాము. వ్యవహారం నడుపుతుంటాము. ఆహారంలో ఉంటాము కాబట్టి కొంత నెమ్మదిగా తీవ్రంగా సాధన చేస్తే తమో గుణము దాటి, రజోగుణం దాటి సాత్విక గుణంలోకి వస్తాము. కానీ సాధన చేసే తీవ్రతని బట్టి గుణం మారుతూ ఉంటుంది. అప్పుడు ఈ రజోగుణ అహంకారం నేను చేస్తున్నాను. ఇంత గొప్పగా పూజ చేశాను. నా కుటుంబమే బాగుండాలి అన్నది నా పిల్లలు, నా భర్త, నా భార్య అని అనకుండా ఆ అహంకారం గూడా మెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఇక సాత్విక అహంకారం ఇది కూడా అహంకారమేనటండి. అంటే మరి ఇది వాస్తవిక అహమంట. ఇక్కడ గూడా వీళ్ళు మంచి పనులు చేస్తారు. ధర్మాన్ని ఆచరిస్తారు. సత్యము తెలుసు, ధర్మము తెలుసు. సత్యం ఏంటి అంటే ఆత్మే భగవంతుడు అన్న సత్యం. ఇదెప్పటికీ మారదు. ఇది మారదు, మార్పు చెందదు. కాలాలు మారినా, యుగాలు మారినా మార్పు చెందనిది అంటే సత్యమే. మరి మారదు. ధర్మం అంటే మనము పక్కవాడిని ఇబ్బంది పెట్టకోకుండా, మనకి నిర్దేశించింది మన పనులు మనం చేసుకుంటూ, మన ధర్మాన్ని అంటే మనం నిర్వర్తించవలసిన ధర్మం ఏంటి? కుటుంబ ధర్మం ఉంది, సంసార ధర్మం ఉంది, సంఘ ధర్మం ఉంది. ఈ ధర్మాలన్నీ నిర్వర్తిస్తాడు. సాత్విక గుణంలో ఉన్నవారు దాన ధర్మాలు చేస్తారు, మంచి పనులు చేస్తారు. కాకపోతే వీరికి దేవుడు వేరే, నేను వేరే అన్న భావంలో ఉంటారండి. అంటే ఇక్కడ సాత్విక అహంకారం ఎందుకొచ్చిందయ్యా అంటే, ఆయన వేరు, నేను వేరు అన్న అహంకారంతో నేనే చేస్తున్నాననుకుంటున్నాడు కానీ, ఇక్కడ ద్వైతం పోదు, అద్వైతం రాదు అంటున్నారు. అంటే 2 వేరు వేరుగానే చూస్తున్నాడు. ఇంకా నేను ఆయన ఒక్కటే అన్నది ఈయనకింకా రాలేదు. ఆ 2 అది నేను వేరు కాదు, ఆ భగవంతుడు వేరు కాదు అన్నప్పుడు ద్వైతం పోయి అద్వైతం వస్తుందండి. అంటే ఈ వాస్తవిక అహం అంటే సాత్విక గుణ అహంకారం కూడా నేను వేరు, వాడు వేరు అన్న భావంలో ఉండబట్టి ఈ అహంకారం వస్తుంది. మంచి పనులే చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు కానీ భగవంతుడు వేరే, నేను వేరే అన్న భావంలో ఉంటాడండి. ఈ అహంకారం గూడా గురువు దగ్గరకొచ్చినప్పుడు సాధన చేయగా ఆహార నియమాలు తీవ్రంగా పాటిస్తాడు గాబట్టి, ఈ 3 అహంకారాలు గూడా అలా తొలగించుకుంటారు. మరి ఈ అహంకారం అంటే మరి చెప్తాడు గదా! బుద్ధుడు శిష్యులకి ఎంత అహంకారం పెరిగిందో గురువే చెప్తాడని. బుద్ధుడిని గూడా ఒక శిష్యుడు ఒకరోజు సత్సంగం చేసేటప్పుడు ఒక శిష్యుడు ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాలు అడుగుతారంట. ఆగు నాయనా చెప్తాను. అంటే ఆయన ఆయన చెప్పే జ్ఞానాన్ని చెప్తానే ఉన్నాడు. ఆ శిష్యుడు 2 సార్లు అడుగుతాడు. 3 సార్లు అడుగుతాడు. కాదు నాయనా రేపు నేను మీ ఇంటికొస్తాను. నీకప్పుడు ఆ జ్ఞానాన్ని ఏంటి స్వామి నేను ఈ జ్ఞానానికి సంబంధించిన క్వెషన్స్ అడిగినప్పుడల్లా మీరు దాన్ని దాటవేస్తున్నారెందుకు? దానికి సంబంధించిన సమాధానం ఎందుకు చెప్పట్లేదు అంటే, రేపు మీ ఇంటికి నేను భిక్షకి వస్తాను. అప్పుడు నీకు సమాధానం చెప్తానని బుద్ధుడు ఆ శిష్యుడితో అంటాడంట. అంటే బుద్ధుడు అప్పుడు తెల్లారి వాళ్ళింటికి భిక్షాపాత్ర తీసుకొని వారింటికెళ్ళి భవతి భిక్షాందేహి అని అడుగుతాడు. అప్పుడు శిష్యుడు నా గురువుగారే వస్తున్నారని భిక్షకని అన్ని మధురమైన పదార్థాలు తయారు చేసేసి రెడీగా ఉంచుకుంటాడిక. గురువు వస్తున్నాడంటే మనం ఎవరైనా సరే అంతే అలర్ట్‌గా ఉంటాం కదా! మరి ఆ బుద్ధుడే వస్తున్నాడని తెలిసినప్పుడు శిష్యుడు ఇంకెంత అలర్ట్‌గా ఉంటాడు. అంటే అన్ని రకాల పదార్థాలు తయారు చేశాడు, పెట్టుకున్నాడు. బుద్ధుడు రాగాలని అడిగారు కాబట్టి
పదార్థాలన్నీ తీసుకొచ్చి ఆ పాత్రలో వెయ్యబోయాడండి. వెయ్యబోయి ఆగాడు. ఎందుకు ఆగాడంటే, ఆ పాత్ర నిండా మట్టి, ఇసుకతో కూడి ఉంది. మరి ఎందుకు స్వామి ఈ పాత్ర అంతా మలినంగా ఉంది. మరి కడుక్కొని రండి. నేను ఈ పాత్రలో భిక్ష వేస్తాను అంటే, నా పాత్ర ఎలా ఉంటే నీకెందుకు? నువ్వు భిక్ష వెయ్యి అని అంటాడు. మరి నేను భిక్ష వేయడానికి నాకే సందేహం లేదండి. కానీ నేను చేసిన ఇంత కష్టపడి చేసిన పదార్థాలు ఆ పాత్రలో ఉంచితే అవన్నీ కలుషితమైపోతాయి. మట్టి, ఇసుకతో కూడుకొనుంటాయి. అప్పుడెవరు తినలేరు కదా! అందుకే నేను వెయ్యలేదు అంటాడు. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, నాయనా నీవు ఎన్ ఎంత మరి నువ్వు జ్ఞానానికి సంబంధించిన క్వెషన్స్ నన్నడుగుతున్నావు. నీలో అహంకారం ఉంది. అందుకే నేను ఉన్నతమైన జ్ఞానానికి సంబంధించిన విషయాలేవి నీకు బోధించలేదు. ఎప్పుడైతే నీ హృదయ శుద్ధిగా ఉంటుందో, నీకు నేను జ్ఞానాన్ని అందించక్కర్లేదు. నీ హృదయం నుంచే ఆ ప్రజ్ఞ అనేది బయటికి వస్తుంది. అంటే నీ మనసు శుద్ధి అయినప్పుడు నీ లోపల నుంచే మనసు బాగా ప్యూరిటీ అయితే అండి, అంతర్లీనంగా ఉన్న ఆత్మ నుంచే నీకు ప్రజ్ఞ అంతా బయటికి వస్తుంది. నేనేమి నీకు జ్ఞానాన్ని బోధించక్కర్లేదు. నీలో ఉన్న ఈ ఒక్క చిన్న లోపాన్ని, అహంకారాన్ని తొలగించుకుంటే, ఆ జ్ఞానమంతా నీకు అందుతుంది. వేరెవ్వరు ప్రతిసారి గూడా అంటారు గదా! నీకు వేరెవ్వరు గురువు కాదు. నీ శ్వాసే నీ గురువు. నువ్వెప్పుడైతే తీవ్రంగా సాధన చేస్తావో నువ్వు ఇన్ని జన్మల్లో నేర్చుకున్న జ్ఞానమంతా నీకు అందుతుంది. అదే ప్రజ్ఞ. అంటే ఎప్పుడైతే ఆత్మ నుంచి నీవు విన్నది కాదు, చదివింది కాదు. నువ్వు ఈ 2 కూడా కాకోకుండా నీకు లోపల నుంచి అందేదే ప్రజ్ఞ అండి. అంటే నీ హృదయం శుద్ధిగా ఉంటే ఆ ప్రజ్ఞ అనేది బయటికి వస్తుంది. నేను నీకు జ్ఞానాన్ని అందించక్కర్లేదు. నీలో ఉన్న ఈ చిన్న అహంకారాన్ని తొలగించుకో అని చెప్తాడు. అప్పుడు బుద్ధుడి కాళ్ళ మీద పడి ఆయన వేడుకుంటాడంటండి. అంటే మనలో ఉంటే అహంకారము మన సాధనలో పురోగతి ఉండదు. ఎన్ని శాస్త్రాలు చదివినా, వేదాలు చదివినా అహంకారం ఉంటే అవి ఏవి మనని ది ఎంత పాండిత్యం ఉన్నా కానీ కిందికే దిగజారుస్తాయి కానీ మరి ఉపయోగపడదండి. అంటే చూడండి ఈ అహంకారం ఉంటే మనని దిగజారుతుంది తప్ప చెప్తారు గదా! ఇంకొక మాట. మరి ఖాళీ కుండలో నీరు నింపవచ్చు కానీ, నిండు కుండలో నీరు నింపలేం కదా! అంటే మనం జ్ఞానాన్ని అందించే కొద్దీ, మనకి జ్ఞానం అందివ్వబడుతూ ఉంటుంది. అదే అహంకారంతో ఉంటే, నాకన్నీ తెలుసులే అని అనుకున్నప్పుడు, ఇంక నీకు జ్ఞానం ఏమందిస్తారు? ఎవ్వరు అందివ్వలేరు. ఎందుకంటే నీకు ఎప్పుడైతే వినయం ఉంటే ఎవరైనా సరే వీడికి ఏ మాటైనా చెప్పినప్పుడు వాడు వింటాడు, ఆచరిస్తాడు అన్నప్పుడే ఎవరైనా ఒక మంచి మాట చెప్తారు. ఎవరైనా ఒక మంచి విషయం చెప్పారనుకోండి, నాకన్నీ తెలుసులే అని అహంకారం ప్రదర్శించకుండా అతను చెప్పే మంచి మాటలో మంచి విషయాన్ని నువ్వు ఎంతవరకి మంచి ఉందని విచారణ చేసుకున్నప్పుడు దాన్ని నువ్వు అమల్లో పెడతావు. ఒకళ అతను చెప్పింది చెడ్డ విషయమే చెడ్డ మాట అనుకోండి. అప్పుడేంటి? దాన్ని విచారణ చెయ్యి. ఇది నాకవసరం లేదని పక్కన బెట్టు. అంటే అతను చెప్పింది మంచిదా? కాదా? అన్నది నువ్వు అహంకరించినప్పుడు నువ్వు వినవు కదా! విననప్పుడు నీకెలా తెలుస్తుంది మంచిదా? చెడ్డదా? అని తెలీదు కదా! అంటే నాకన్నీ తెలుసు. నేనే కరెక్ట్. నా మాట కరెక్ట్. నా చేత కరెక్టు. నేనింత జ్ఞానం వింటున్నాను. నేనింత సాధన చేస్తున్నాను అనుకోవడమే అహంకారం అండి. ఇంకా చెప్తారు మహాత్ములంతా గూడా. ఎప్పుడైతే నువ్వు ఒక తప్పుడు వస్తువుని ప్రేమించావో అంటే ఈ అహంకారం అనే తప్పుడు వస్తువుని ప్రేమించి నీ దగ్గర ఉంచుకుంటావో, మంచి వస్తువులైన ఏంటివి ఆ మంచి వస్తువులు? ప్రేమ, సేవ, త్యాగం, కరుణ ఇవన్నీ నీ చేయి జారి పోతాయి. అంటే ఎప్పుడైతే నువ్వు అహంకారం అనే చెడ్డ వస్తువుని నీ దగ్గర ప్రేమించి ఉంచుకున్నావో, ఇవన్నీ కూడా నీ దగ్గర ఉంచుకుంటే ఇవన్నీ చేజారిపోతాయి. అందుకే గురువెప్పుడు శిష్యులకి అహంకారం పెరగనీకోకుండానే చూస్తూ ఉంటారు. మరి చెడ్డని ప్రేమించినప్పుడు మంచి మన దగ్గర ఉంటుందా అండి? ఉండదు. ఎందుకంటే నువ్వు చెడ్డ వస్తువుని ఎప్పుడైతే ప్రేమించావో ఇక అవన్నీ గూడా ప్రేమ ఒకాళ అరే! నీకు అహంకారం ఉంది తగ్గించుకో. నువ్వు చేసిన పని కరెక్ట్ కాదని చెప్పినా అప్పుడది నీకు నాటకంలాగానే అనిపిస్తుంది.
వాళ్ళు నిన్ను మభ్యపెడుతున్నారన్న అపోహలోనే ఉంటావు. ఒకవేళ మంచి చెప్పినా గాని నీవు అహంకరిస్తున్నావు. మరి నీవు అది తగ్గించుకో అని ఎవరైనా చెప్పినా కానీ, అది నాటకం ఆడుతున్నారులే. ఎక్కడ అహంకారం పెరిగింది? నేనెందుకు అహంకరిస్తున్నాను అన్న భావనలోనే ఉంటాడు. అంటే అహంకారం అన్నది చాప కింద నీరులాగా వస్తుందండి. అది మెల్లగా తడుచుకుంటా వస్తుంది. తడిచినప్పుడు పూర్తిగా తడిచే వరకి కూడా మనకి తెలీదు. అంటే నాకెంత పెరిగిందని నాకెలా తెలిసింది? నాతో మాట్లాడే వాళ్ళకి, నాతో ఉండే వాళ్ళకి తెలుస్తది నా మాటని బట్టి. అంటే నా మాట, చేత ఎంతో సరిచేసుకోవాలి. మాటని సరిజేసుకోవాలి, చేతని సరిజేసుకోవాలి, ఆలోచన విధానాన్ని సరిజేసుకోవాలి, వినయంతో ఉండాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో సేవాభావంతో ఉండాలి. బుద్ధుడు చెప్తారు, "నీ ముందుకేదైనా పని వస్తే అది నువ్వే చెయ్యాలి. నాకెందుకులే, నాకేం పట్టలేదు, నేనేం చెయ్యను" అనేసి పక్కకి నెట్టేసి పోకూడదంట. అంటే నీ ఎదురుగుండా ఏ పని వచ్చినా అది నువ్వు చేయవలసిన పనే. అప్పుడే వినయం వస్తుంది అనేసి చెప్తున్నారండి. ఇంకా మరి అష్టమదాలన్నాం గదా! అంటే ఈ అహంకారం అనే తప్పుడు వస్తువుని ఒక్కటి ప్రేమించినప్పుడు ఇంకొక 2 యాడ్ అయితాయంట. ఏంటది? ఈర్ష్య, అసూయ. ఈర్ష్య అంటే పక్కవాడికి ఉంటే ఈర్ష్య వస్తూ ఉంటుంది. అంటే వాడికుంది నాకు లేదు. వాడు అంటే వాడికి ఇల్లులుండొచ్చు, పొలాలుండొచ్చు, స్థలాలుండొచ్చు. మరి వాడికుంటే మనకెందుకు ఈర్ష్య? మనకు అర్హతను బట్టి మనకొస్తుంది. మనం ఉన్నదాంతో తృప్తి పడితే అహంకారం ఏమీ రాదు. కానీ ఇది తెలియక వాడికుంది నాకు లేదన్న ఈర్ష్య ఉంటది. అసూయ ఎందుకంటే నాకంటే వాడు ఎక్కువగా ఉన్నాడు. అక్కడ అసూయ వస్తుంది. ఇప్పుడు మనమంతా ఈ మార్గంలోకొచ్చాము. నాతో పాటే నా ఫ్రెండ్ గూడా ఈ ఈ నాతో పాటే సాధన జేస్తున్నాడనుకుందాము. మరి వాడు రాత్రులు ఎక్కువ కష్టపడి సాధన జేయొచ్చు గదా! ఎక్కువ స్వాధ్యాయం చేయొచ్చు గదా! వాడు క్లాసు బాగా చెప్తుంటే మరి నాకెందుకు అసూయ? వాడు ఎంత కష్టపడి చెప్తున్నాడో అనుకుంటే అసూయ రాదు. కానీ ఎప్పుడైతే నేను ఏ వాడు నా వాడు నాతోనే వచ్చాడు, వాడేం చెప్తాడులే, వాడికేం తెలుసు అన్నావో అక్కడ అహంకారం వచ్చినట్టే. అంటే మరి వాడి కష్టం నువ్వు చూడట్లేదు గదా! అంటే వాడు రాత్రిళ్ళు నిద్రపోవట్లేదు. ఎంతసేపు దీనికోసం జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో అది మనకి తెలీదు కాబట్టి మనకి తెలియనప్పుడు అసూయ పెంచుకుంటామండి. ఆ అసూయ గూడా ఈ అహంకారంతో పాటు అక్క చెల్లెల్లాగా దీనికి తోడైతాయి. అందుకే అహంకారం అన్నది పెంచుకోకూడదు. మరి వశిష్ఠుల వారు గూడా అన్నారు అష్టమదాలుంటాయని. ఈ అష్టమదాలు ఏంటి అంటే ఫస్టు ధనమదం. మరి ధనం కొంతమందికి బాగా డబ్బున్న వాళ్ళనికే విలువ ఇస్తా ఉంటారండి. అంటే డబ్బు లేని వాళ్ళకి విలువ ఇవ్వరు. డబ్బున్న వాళ్ళనే ప్రేమిస్తూ ఉంటారు. డబ్బు లేని వాళ్ళని ప్రేమించరు. అంటే పోనీ ఆ డబ్బున్న వారి దగ్గరికెళ్లి మీరు ధ్యాన సాధన చేయండి నాయనా, కాసేపు ఈ జ్ఞానాన్ని పెంచుకోండి అంటే, మాకు టైం లేదండి, మాకెక్కడ తీరిక అండి అంటారు. పోనీ వాళ్ళు ఆ సమయం ఏదన్నా జబ్బు చేసిందనుకోండి, పోనీ ఒక వారం లీవ్ పెట్టాల్సిందే గదా జాబ్‌కి. అప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సిందే. మరి ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినా మరి అప్పుడు అంటే ఈ ధనం అన్నది కూడా వాళ్ళకి ఆత్మను గురించి తెలుసుకునే అర్హతని వాడికి ఇవ్వలేదు. ఉండవచ్చు ధనం. పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఈ జన్మలో ఫస్టే ఉన్న కుటుంబంలో జన్మించవచ్చు. అది వాడు చేసుకున్న పుణ్యానుసారంగా ధనమొచ్చింది. కానీ మనకున్న ధనాన్ని చూసి మనమేమి కింది వారిని, డబ్బు లేని వారిని చూసి చులకనగా చూడటం, మాట్లాడడం చెయ్యకూడదు. ఆ ధనమదాన్ని ప్రదర్శించకూడదు. నీవివి ఆత్మను దర్శనం చేసుకోవడానికి ఈ ధనమేమి ఉపయోగపడదండి. అందుకే చెప్తారు గదా జీసస్ గూడా, "సూది బెజ్జంలో ఒంటెనైనా దూర్చవచ్చు గానీ, ధనవంతుడికి మోక్షాన్ని ఇప్పించలేము." అంతే గదా! ఇప్పుడు షిరిడి సాయిబాబా దగ్గరికి గూడా ఒకతనొచ్చి నాకు బ్రహ్మజ్ఞానం బోధించండి. ఒక ధనవంతుడు టాంగా కట్టించుకొని దానికి రెంట్ గూడా పే చేసి వస్తాడు. బాబా గారు నాకు జ్ఞానాన్ని బోధించండి, జ్ఞానాన్ని బోధించండి అంటే, ఆగయ్యా నీకదే బోధిస్తున్నానని చెప్పి ఆ ధనవంతుడికి ఒక బాబుని పిలిచి ఆయన రూ. 5 ఆ పక్క షాప్‌లోకెళ్ళి తీసుకురా పో అని చెప్తే, నాకు రూ. 5 అవసరం ఉన్నాయి తీసుకొని రా అని పంపిస్తాడు. అంటే ఆ బాబు అక్కడికెళ్ళి బాబా గారు ఆ షాపు మూసేసుందండి. మరి లేదు అంటాడు. ఇంకొక దగ్గరికి పంపిస్తాడు. అక్కడ గూడా లేవన్నారండి అని చెప్తాడు. మరి 3 చోట్లకెళ్ళినా ఆ రూ. 5 ఆ బాబు తీసుకురాలేకపోతాడు. ఇతని దగ్గర నోట్ల కట్ట
ఎంతో కట్ట మరి 25,000 ఎంతో ఉంటుంది. కానీ, పోనీ బాబా నీకు కావాల్సింది రూ. 5 గదా! నేనిస్తాను నీకు. నాకా జ్ఞానాన్ని బోధించండి అన్నాడా? అంటే అనలేదు. ధనం ఉంది కానీ ఆయనకివ్వబుద్ధి కాలేదు. అంటే అందుకే ధనం ఉన్న వారికి మోక్షం ఏమీ రాదండి. ఆత్మను తెలుసుకునే అర్హత ఏమీ లేదు. ఎందుకంటే ఉండవచ్చు. పూర్వజన్మ పుణ్యం వల్ల ధనం ఉండొచ్చు కానీ, ఆ ఆత్మని దర్శనం చేసుకోలేరు. మరి కుల మతం అండి. ఇంకా కొన్ని అంటే కొన్ని కులాల్లో పుట్టిన వాళ్ళు, మేము ఆ కులానికి చెందిన వాళ్ళం, మేము ఈ కులానికి చెందిన వాళ్ళం, మాదే గొప్ప కులం అని అంటూ ఉంటారు. కానీ ఏ కులంలో పుట్టినా వాడు తక్కువ కులంలో పుట్టినా, ఎక్కువ కులంలో పుట్టినా, ఆ కులంలో పుట్టి ఆ శరీరంతో అనుభవాలు పొందుతూ పాఠాలు నేర్చుకోవడానికే ఆ శరీరాన్ని తెచ్చుకున్నాడు. అంతే. అంటే అనుభవాలు పొందుతూ పాఠాలు నేర్చుకోవడానికేనండి ఆ కులంలో పుట్టింది. అంటే కులం ఏమైనా మనకి మరి అందరూ ఆత్మస్వరూపులే కదా! ఆ కులమైతే ఏంటి? ఈ కులమైతే ఏంటి? అందుకే కులమతాన్ని ప్రదర్శించవద్దు అని వశిష్ఠుల వారు అంటున్నారండి. మరి ఇంకా యవ్వనం అదే అంటే రూపమదం. ఈ రూపమదం ఏంటి? ఇప్పుడు చాలా అందంగా ఉన్నాను. తెల్లగా ఉన్నాను నేను అని నల్లగా ఉన్నవారిని చూసి "ఎబ్బే! వీడస్సలు బాలేదు. నలుపుగా ఉన్నాడు." అని అనుకుంటా ఉంటామండి. తెలుపు, నలుపులు అక్కడ పైన మనం నిర్ణయించుకున్న ప్రకారమే వస్తాయి. మరి వాడి గుణం మంచిది కావచ్చుగా. తెల్లగా ఉన్నా వాడి గుణం మంచిగా లేకపోయిందనుకో, తెలిపి ఏం చేసుకుంటాము? నల్లగా ఉన్న మంచి వ్యక్తిత్వం ఉందనుకోండి, అప్పుడు అతను చాలా మంచివాడురా అంటుంటాడు కదా! రూపమదం ఈ శరీరాన్ని చూసే కదా! రూపాన్ని చూసే కదా! నేను చాలా అందంగా ఉన్నాను, అందంగా ఉన్నాను. పోనీ చిన్న ఏదన్నా నూనె వేడి చేసినప్పుడు చిన్నగా కొంచెం అంత నూనె మొహం మీద పడ్డా, అది మచ్చలాగానే ఉండిపోతే అందం ఎడిపోయింది? ఆ మచ్చే కనపడిద్ది కదా! ఎందుకు అహంకరిస్తావు కొద్దిసేపు ఉండిపోయేదానికి? మరి ఇదే శారదామాత గూడా అంటారు. రామకృష్ణ పరమహంస గారు గూడా అంటారండి. ఎవరికైనా ఒక్కరోజు వాంతులు గాని, మోషన్స్ గాని అయితే మరి కళ్ళు ఎక్కడుంటాయండి? ఒక 10 సార్లు 4, 5 సార్లు అయితే చాలు. ఇక కళ్ళు ఎక్కడో ఉంటాయి. అంటే ఆ రూపం ఎడిపోయింది. ఎందుకు అహంకరిస్తావు? రూపం నేను బాగున్నాను, నేను అందంగా ఉన్నానని అని అహంకరించకు. ఈ రూపం ఏమీ శాశ్వతం కాదు అనేసి చెప్తున్నారు. ఇంకా విద్యా మదమండి. ఈ విద్య మరి ఎంతోమంది మంచి చదువులు చదవచ్చు. మరి డిగ్రీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అంటే మరి ఇప్పుడైతే సాఫ్ట్‌వేర్‌లు ఇంత బాగా చదవచ్చు. కానీ మరి ఈ విద్య కూడా ఈ శరీరం ఉన్నంత సేపే గదా! ఇక్కడ సంపాదించుకోవడానికి, ఇక్కడ శరీర పోషణ నిమిత్తం ఈ డిగ్రీలన్నీ దీనికే ఉపయోగపడతాయి. ఈ చదువు ద్వారా ఎవరైనా సరే ఆత్మని దర్శనం చేసుకుంటారా? అంటే చేసుకోలేరండి. ఒకరోజంట హ్మ్. ఒక మ్యాథ్స్ టీచరు ఈ పిల్లలకి ఆయన లెక్కల్లో బాగా పర్ఫెక్ట్‌గా ఉంటారంట ఆ టీచరు. పర్ఫెక్ట్‌గా ఉంటే ఒకరోజు వాళ్ళకి ఎక్కడో సైన్స్ ఎగ్జిబిషన్ పెడితే పిల్లలందరిని తీసుకొని ఆ పిల్లలని బాగా ఎండాకాలం దగ్గరకొచ్చేసింది. తీసుకొని పిల్లలందరూ వెళ్తుంటే ఎండ కొడుతుంది కదా! ఈ టీచర్‌కి లెక్కలు బాగా తెలుసు కానీ మరి ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఒకరోజు మర్రి చెట్టు కింద వెళ్తూ వెళ్తూ వామ్మో! ఎండ బాగా కాస్తుంది. కాసేపు మర్రి చెట్టు కింద సేద తీరుకొని తర్వాత వెళ్దాము అనుకోని వె వెళ్ళి ఆ చెట్టు కింద పడుకుంటాడంట. పడుకున్నప్పుడు అనుకుంటాడంట, ఏంది ఈ భగవంతుడికసలు లెక్కలు రావా ఏంటి? ఈ ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత చిన్న చిన్న కాయలు పెడతాడా? ఆ గుమ్మడి చెట్టుకేమో ఒక అరకింట ఇంతింత పెద్ద దొబ్బులాంటి గుమ్మడికాయలిస్తాడా? అంత సన్న తీగకేమో అంత దొడ్డుగా ఉన్న గుమ్మడికాయని పెట్టాడా? ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న చిన్న మర్రికాయలు పెట్టాడా? అసలు భగవంతుడికి లెక్కలు రావు. నేను చూడు ఎంత లెక్కలు కరెక్ట్‌గా ఉంటానో, నేనెన్ని ఏ లెక్క వేశానంటే అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది నా లెక్క అని పోనీ ఎండకి బాగా అలసిపోయొచ్చాడుగా చెట్టు కింద పడుకున్నాడు కదా! అప్పుడు అతనికి బట్టతల ఉందంట. సరే ఇంతలోనే గాలి రివ్వున వీచేసరికి ఒక చిన్న మర్రికాయొచ్చేసి నెత్తి మీద టంగున పడేసరికి బుర్ర తిరిగిపోయిందంట. అమ్మో! నిజమే కాసేపు ఏమైందో అర్థం గాక మళ్ళీ 2 క్షణాల తర్వాత ఆలోచించి
నిజమే. భగవంతుడు చేసింది ఎంత గొప్ప పని. ఆయనకి లెక్కలు రాకపోవడం గాదు. నేనింత చదువుకున్నాను, నాకింత అహంకారము. ఆ చిన్న కాయ ఇంత పెద్ద చెట్టుకింత ఎంతోమంది బాటసారులు, గోవులు, పక్షులు అన్నీ సేద తీరుతా ఉంటాయి. ఇప్పుడు నేను గూడా కాసేపు పడుకున్నాను. అదే పెద్ద పెద్ద గుమ్మడికాయలు పెడితే, మరి ఆ చెట్టు కింద పడుకున్నోడికి గుమ్మడికాయ పెడితే వాడు ఉంటాడా? వాడి ప్రాణం ఎమ్మటే గాలిలో కలిసిపోతుంది కదా! స్వామి, నేను చేసిన అపరాధాన్ని మన్నించు. నీ లెక్కలన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయనేసి అతనక్కడి నుంచి వెళ్ళిపోతాడంటండి. అంటే భగవంతుడి లెక్క ఎప్పుడూ కరెక్ట్‌గానే ఉంటుందండి. మన లెక్కే తప్పు. అందుకే ఎన్ని చదువులు చదివినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎంత మంచి ఉద్యోగం చేసినా కానీ, నీవు అహంకారాన్ని పెంచుకోకు. నువ్వెంత చదివినా గానీ, చదివే కొద్దీ వినయమే రావాలి. ఎప్పుడైనా ప్ర పరమాత్మ దగ్గర, ప్రకృతి దగ్గర, గురువు దగ్గర వినయంగా ఉంటేనే, వారు చెప్పిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుంటామండి. అహంకరించామా, విన్నది విన్నట్టు ఆచరణ పెట్టుకోలేము. ఆచరణ పెట్టుకోలేని మాటలు నీటి మీద రాతలాగానే ఉంటాయి. ఎప్పుడైతే ఆచరణ చెప్పింది చెప్పినట్టు ఆచరణ పెట్టుకుంటామో, అప్పుడు అది రాతి మీద రాతలాగా స్థిరంగా ఉంటుందండి. అంటే అహంకారంతో నాకన్నీ తెలుసులే, నాకు చెప్పేదేంటి అని అహంకరించుకోకుండా ప్రతి మాట మనము ఎవరేం చెప్తున్నా శ్రద్ధగా విని, దాన్ని నేను నా జీవితానికి ఎంతవరకి నా జ్ఞానం పెంచుకోవడానికి, నా సాధన పెంచుకోవడానికి నాకు ఎంతవరకి ఉపయోగపడుతుందన్న వేలో ఆలోచించాలి. అహంకరించుకోకుండా. అప్పుడే మనకనేది బాగా కుదురుతుందండి. సాధన కుదురుతుంది. ఈ అహంకారం కూడా ఉండదు. ఇంకా వంశమదం అని చెప్పారండి. అంటే కొన్ని కొన్ని వంశాలు అంటే కొన్ని వంశాల్లో పుట్టిన వారికి కూడా కొంత అహంకారం ఉంటుందంట. మేము పలాని వంశానికి చెందిన వాళ్ళము, ఈ వంశానికి చెందిన వాళ్ళమనేసి. కానీ ఏ వంశానికి చెందిన అన్నీ ఆత్మలే. ఆత్మ స్వరూపులే. ఈ దేహాన్ని ధరించొచ్చారు. కొన్ని అనుభవాలు పొందడానికే ఎక్కడ పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, మరి ఏ జాతిలో పుట్టినా, డబ్బున్నా, పదవి ఉన్నా, ఇవన్నీ కూడా ఆత్మలే. ఇవేమీ కూడా ఆత్మను దర్శనం చేసుకోవడానికి నీకు ఉపయోగపడవు. ఇప్పుడు ఎంతోమంది కోటీశ్వరులు కూడా అండి, మరి బుద్ధుడు కూడా అంత రాజకుటుంబంలో జన్మించాడు. మరి ఒక రాజుకి కొడుకు, ఇంకొక రాజుగారికి అల్లుడు. అంత రాజ్యాన్ని వదిలేసి భిక్షాటన చేశారు గదా! అంటే గురువులెప్పుడు శిష్యులలో అహంకారం పెరగకోకుండా ఉండడానికి శిష్యులతోని భిక్షాటన చేయిస్తారంటండి. అంటే ఆ భిక్షాటన చేయడం వల్ల నేను అనే అహం పోతుంది. అంటే ఆ శరీర భ్రాంతి పోవడానికే వాళ్ళు భిక్షాటన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు మనం తల వంచుకొని అడుగుతాం గదా! ఏంటి నాకు భిక్ష ఇవ్వు అని ఇట్లా పైకి పెట్టి అడుగుతామా? అడగము. ఎందుకంటే నేనెందుకు వేయాలి అంత అహంకారంతో ఉన్నప్పుడు వాడికి వెయ్యబుద్ధి కూడా కాదు. అందుకే భిక్షాటన అనేది మనలో వినయాన్ని పెంచడానికే ఆ గురువులెప్పుడు శిష్యుల ద్వారా ఆ పని చేయిస్తుంటారు. పత్రిసారి కూడా అంటారు కదా! మనని ఈ కడతాల్ బుక్స్ గాని మనకిచ్చేసి చెప్తా ఉంటారు కదా! ఆ బుక్స్ ఇచ్చి నాయనా మీరు ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళండి. వారు ఎంత ఇస్తే అంతే స్వీకరించండి. రూ. 1 ఇచ్చినా పర్వాలేదు, రూ. 5 ఇచ్చినా పర్వాలేదు. అది మీలో ఉన్న అహంకారాన్ని తొలగిస్తుంది అని చెప్తారండి. అంటే వెళ్లి కడతాల్ బుక్స్ కోసం మనం ఎప్పుడైతే ధ్యాన యజ్ఞానికి మనం డబ్బుని కలెక్ట్ చేస్తామో, మనలో ఉన్న అహంకారం అన్నది తొలగిపోతుందండి. ఒక్కొక్కసారి ఏంది మేమెందుకివ్వాలి అని ఒక్కొక్కరంటారు. మేమివ్వం వాటికని ఇంకొకరంటారు. లేవు పో అంటారు. ఎన్ని అన్నా సరే మీరు నవ్వుతూ రండి. అంతేగాని వాడివ్వలేదని మీరు వాడి మీద ఏమి కోపం పెంచుకోకండి అనేసి చెప్తా ఉంటారండి. అంటే ఈ అహంకారం తొలగించడానికే శిష్యులని భిక్షాటన చేయిస్తారు. షిరిడి సాయిబాబా గూడా చూడండి ఆయన తలుచుకుంటే ఆయనేమి అడుక్కోవాల్సిన పని లేదు. కానీ ఎప్పుడు ఈ శరీర భ్రాంతి పోవడానికి యోగులంతా గూడా భిక్షాటన చేస్తారండి. ఆ భిక్ష కోసం వెళ్ళి అది కూడా మనని ఉద్ధరించడానికే. వారికేమి లేక కాదు.
వాళ్ళకవసరము లేదు. కానీ మనకి ఎలా బతకాలో నేర్పడానికే భిక్షాటన చేసి మరీ చూపిచ్చారు. ఇంకా పదవీ మదమండి. ఈ పదవులు గూడా ఉంటాయి కొంతమందికి. ఎమ్మెల్యేగా, మినిస్టర్‌గా పదవులొస్తాయి. కానీ, ఈ పదవులు గూడా మనకి ఆత్మ దర్శనాన్ని కలిగించలేవండి. అంటే ఎంత పదవి ఉన్నా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, మనకివి భగవంతుడి దర్శనాన్ని చేపి ఆత్మానుభూతిని కలిగించలేవు. ఇంకా ఆశ్రిత జన పక్షపాత మదం అంటారు. కొంతమంది మంచి కార్యాలే చేస్తారు. ఇప్పుడు అనాథాశ్రమాలు పెట్టడం గానీ, మరి అదేంటి వృద్ధాశ్రమాలు పెట్టడం గానీ, ఇవన్నీ చేస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకలా సాత్విక గుణంలో ఉంటారు కాబట్టి మంచి పనులు చేయాలని అనిపిస్తుంది. కానీ నేనే చేస్తున్నాను. అరే! నువ్వు ఇంతమందికి అనాథలకి నువ్వు రక్షణ కల్పిస్తున్నావు. ఇంతమంది నీ దగ్గరికి అనాథ పిల్లలు గాని, వృద్ధులు గాని వచ్చారు. మీ ఆశ్రమంలో ఉన్నారు. నువ్వు మంచి పని చేస్తున్నావని ఎవరైనా పొగిడారనుకోండి, అహంకరించకూడదు. అప్పుడు నా పరమాత్మ నా చేత చేయిస్తున్నాడు అని అనడు. నేను చేస్తున్నాననే అంటాడండి. అంటే అది కూడా అహంకారమే. అప్పుడు ఆత్మని పొందలేరు అంటారు. ఇంకా ధనేషణ, దారేషణ, పుత్రేషణ అండి. ఇది కూడా ఒక మదమే. అంటే మంచి భార్య ఉన్నా, మంచి పిల్లలున్నా, మంచి భర్త ఉన్నా, అప్పుడు కూడా అహంకారం వస్తుందంట. ఆ పిల్లల కోసమే గదా! సంసారం కోసమే గదా! చేయకూడని తప్పులు, పాపాలు అన్నీ చేయడం, అహంకరించడము, నా వాళ్ళింత, నా వాళ్ళంత అని అనడము, ఇవన్నీ గూడా అహంకారాన్ని పెంచుతాయి నాయనా. అహంకారాన్ని పెంచుకోకూడదు. ఈ 8 మదాలు ఉన్నవారికి అనుభూతి పొందలేరంటండి అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. ఇంకా ఏంటి అంటే, ఎక్కువగా మానవుడికి ధనమదం, రూపమదం, విద్యామదం ఉంటాయంటండి. ఈ 3 మదాలే మానవుడిని ఇప్పుడు దిగజారుస్తున్నాయి. ఇప్పుడు రూపంని చూసి గాని, ధనాన్ని చూసి గాని, విద్ ఈ మదాలు అంటే నేను చదువుకున్న డిగ్రీలని చూసి కానీ, వీళ్ళు అహంకరిస్తున్నారు. అంటే ఆ అహంకారం గూడా మనకి ఆత్మానుభూతిని కలుగజేయలేదు అని చెప్తున్నారు. ఇంకా ఏంటి అంటే, మరి బుద్ధుడు చెప్పారు కదా! మనలో అహంకారాన్ని తొలగించాలంటే 5 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారండి. అంటే అసలు నువ్వు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఇవన్నీ గూడా పరమాత్మదే అన్నది గుర్తుపెట్టుకున్నప్పుడు ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది కదా! నీకు అనుభవించడానికే ఆ అర్హత ఉంది. నువ్వేమీ తీసుకురాలేదు. ఇవి నాకు అనుభవించడానికి అర్హత ఉంది. ఈ శరీర భ్రాంతి పోయినప్పుడు నీకు అహంకారం పోతుంది. నేను ఆత్మనే. సృష్టి అంతా అందరూ ఆత్మస్వరూపులే అన్నప్పుడు కూడా అహంకారం పోతుంది. ఇంకా బుద్ధుడు ఏం చెప్పారంటే 5 పాయింట్లుగా ఏంటి అంటే, యవ్వనం ఎప్పుడైనా వెళ్ళిపోతుందండి. అంటే జీవితంలో యవ్వనం పోయి వృద్ధాప్యం వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటి అంటే, ప్రతి వ్యక్తికి జబ్బు చేసింది. రోగాలొస్తాయండి. అప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఏంటి అంటే, మరణం వస్తుందండి. ప్రతి వ్యక్తికి కూడా మరణం వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే, నాలుగో పాయింట్‌గా నా అన్న వారంతా నాకు దూరమవుతారు. నాలుగో పాయింట్‌గా. ఐదో పాయింట్ ఏంటి అంటే, నా జీవితంలో ఏమి జరిగినా నా కర్మ ఫలాలే అన్నది గుర్తుపెట్టుకున్నప్పుడు, ఈ 5 గుర్తుపెట్టుకున్నప్పుడు అహంకారం పోతుందంటండి. అంటే నేను యవ్వనంలో ఉన్నాను అన్న అహంకారం పోవాలి అంటే, ప్రతి వ్యక్తికి కూడా వృద్ధాప్యం వస్తుందండి. ఎవ్వరైనా ఇప్పుడు బాల్యం అయిపోయింది. యవ్వనంలోకొచ్చాము. యవ్వనం అయిపోయి వృద్ధాప్యం రాదా? అంటే వస్తుంది. అది నీకు గుర్తున్నప్పుడు నేను బలవంతుడిని, నేనేదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అన్న అహంకారం ఉండదు. అంటే ఈ యవ్వన గర్వంతో చేసే పనులు కొంతమంది ర్యాష్‌గా మాట్లాడడం గానీ, తల్లిదండ్రులని ఏడిపించడం గానీ, ఇలా రకరకాలుగా ఆ యవ్వనంలో ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు. కానీ, అతను కూడా వృద్ధాప్యం వస్తుంది కదా! అనుకున్నప్పుడు అంటే ఈ యవ్వనం వెళ్ళిపోతుంది. శంకరాచార్యుల వారు కూడా చెప్తారు కదా! "మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం" అంటారు గదా! యవ్వనం హరించిపోతుంది నాయనా, వృద్ధాప్యం వస్తుంది. అది అనుకున్నప్పుడు నీకు ఈ అహంకారము పోతుంది. మరి ఇక్కడ యయాతి మహారాజు కూడా యవ్వనం పోయి వృద్ధాప్యం వస్తే
ఆయనకి ఆ జీవితమంతా అనుభవించినా ఆయన ఇంద్రియాలకి ఇంకా తృప్తి తీరలేదు. మళ్ళీ శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఇంద్రియాల కోరికలు తీరలేదయ్యా. నాకింకా యవ్వనం కావాలి అంటే, నేనేమి యవ్వనాన్ని తిరిగి ఇప్పించలేను గానీ, ఎవరైనా సరే నీ వృద్ధాప్యాన్ని తీసుకొని, ఆయన యవ్వనాన్ని ఇస్తే, నేను దాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తాను. అంతేకాని నేనేమి చెయ్యలేనని శుక్రాచార్యుల వారు చెప్తారు. అప్పుడు యయాతి మహారాజుకి నలుగురు కొడుకులుంటారు. ఆ నలుగురు కొడుకుల్లో ముగ్గురు మేమివ్వము మా యవ్వనాన్ని అంటారు. నాలుగవ కొడుకైన వాడు నేనిస్తాను నాన్న అని అప్పుడు శుక్రాచార్యుల వారి ద్వారా ఆ చిన్నబ్బాయి యొక్క యవ్వనాన్ని మళ్ళీ యయాతి మహారాజు తీసుకొని అతని వృద్ధాప్యాన్ని తన కొడుక్కిచ్చాడు. కానీ మరి యవ్వనం ఎన్ని రోజులుంటుంది? ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. తర్వాత మళ్ళీ వృద్ధాప్యం వచ్చింది గదా! అప్పుడు ఆయనకి తెలిసింది. అరే! యవ్వనం అన్నది ఎవ్వరికీ ఉండదు. నేను సరైన దాన్ని పట్టుకోలేదు. నేను భగవంతుడిని పట్టుకుంటే నాకీ అహంకారం ఉండదు అని యవ్వనం శాశ్వతంగా ఉంచుకుందాం అనుకున్నా ఉండదండి. అది పరమాత్మ నిర్ణయం. ప్రతి వ్యక్తి బాల్యం పోగానే యవ్వనం, యవ్వనం పోగాలని వృద్ధాప్యం వస్తుంది. అది మార్పు లేదు దాంట్లో. దాన్ని తప్పించుకోలేరు. అందుకే నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు అహంకరించగూడదు. ఇంకో కథ చెప్తానండి. అంటే తల్లిదండ్రులు బాగా సంపాదించి, ఒక్కడే కొడుకు. ఎంతో సంపాదించి ఆ అబ్బాయికిస్తారు. వాడికి పెళ్లయిద్ది. కొన్ని రోజులు బానే ఉంటాడు తల్లిదండ్రులతో. తర్వాత ఏమైంది? ఈ వృద్ధాప్య తల్లిదండ్రులని ఇక ఈ రోజు నుంచి మీరు ఒకే కంచంలో, ఒకే రూమ్‌లో ఉండాలి. ఒకే కంచంలో తినాలి అనేసి ఒకే ప్లేటు వాళ్ళకి పెట్టాడు. పాపం వాడు పెట్టే హింసలు, బాధలు భరించలేక సరేలే అంటారు. మళ్ళీ ఇంకా కొన్ని రోజులయిపోయిన తర్వాత వాళ్ళనేం జేస్తాడు బయటికి గెంటేసి మీరు బయటే ఉండాలి అనేసి బయటికి గెంటేస్తాడు. ఎంతో సంపాదించి కష్టపడి తండ్రి ఇచ్చాడు గదా! మరి తనకేమీ అది గుర్తులేదు. ఇంతలోనే వీడికి పెళ్లయింది గాబట్టి ఒక బాబు పుడతాడు. వాడికి 15 ఏళ్ళు, 16 ఏళ్ళొస్తాయి. అప్పుడు వరకి కొడుకు పెట్టే ఇబ్బందులన్నీ వాళ్ళు మౌనంగా సహిస్తూ, భరిస్తూ ఉంటారు. ఒకరోజు ఆ తల్లిదండ్రులకి ఒక ప్లేటే అని చెప్పాడు కదా! అన్నం పెడదాం అనేసరికి ఆ ప్లేటు కనపడదు. ఈ ఈ వాళ్ళ కొడుకుకి మనవడు ఏం చేస్తాడు? ఆ ప్లేటుని తీసి దాచిపెడతాడన్నట్టు. దాచిపెడితే ఎట్లా అయినా సరే మా నాన్నగారికి బుద్ధి చెప్పాలని. ఆ వృద్ధాప్య తల్లిదండ్రులు "అరే! నా తాతయ్య వాళ్ళకి పెట్టిన ప్లేటు నువ్వు చూసావా?" అంటే ఆ! నేను చూసాను నాన్న. ఎందుకురా ఆ ప్లేటు చూసావా? అంటే చూసానంటాడు. మరెందుకు తీసావంటే, రేపు నీవు ముసలివాడివయినప్పుడు నీకు కూడా ఆ ప్లేటే పెట్టాలి కదా! అంటే అప్పుడు వాడికి బుర్ర తిరిగిద్ది. అంటే గుర్తు చేసాడు గదా! ఈరోజు తాతకి పెట్టిన ప్లేట్ తలాపునే ఉంటుందిరా అంటుంటారు గదా! పెద్దలు ఆ సామెత. అంటే నువ్వు ఈరోజు యవ్వనం ఉందని అహంకరించవు. నీవు చేసే పనులన్నీ నీ కొడుకు గమనిస్తున్నాడు. రేపు నువ్వేం చేసావో వాడు గూడా అంతకన్నా 2 రెట్లు ఎక్కువ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరిని ఇంట్లో తీసుకొచ్చి మామూలుగా ఉంచుకుంటారంట. చూడండి యవ్వనం గర్వంతో చేసే పనులు అహంకారంతో అవి గుర్తుపెట్టుకో నాకు గూడా వృద్ధాప్యం వస్తుందన్నప్పుడు అహంకరించవు. ఇంకొకటేంటి అంటే మరి నాకు గూడా రోగమొస్తుందండి. మరి ఏ వ్యక్తి అయినా నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే మరి అది అహంకరించడమేనండి. ఎప్పుడు ఏ రోగమొస్తుందో ఎవరికి తెలుసండి. ఇప్పుడు ఈ ఈ ఉన్న కాలానికి అంటే హెల్త్ పరంగా ఎప్పుడైనా ఇబ్బంది రావచ్చు. ఇప్పుడు బావుండొచ్చు. కానీ మరి తర్వాత ఎలా ఉంటామో మనకి తెలీదు కదా! అంటే ఎప్పుడైనా హెల్త్ పరంగా ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు. మాకు ఏ రోగాలు లేవు. మేమెంతో ఆరోగ్యంగా ఉన్నాం. మీకెప్పుడు రోగాలే రోగాలే అంటూ ఉంటారు. కానీ ఒక్కసారి జబ్బు చేసిందనుకోండి అందుకే ప్రతిసారి ఏమంటారు? ఈ రో నే రేపు చేసే పని ఈరోజే చెయ్యి. ఈరోజు చేసే పని ఇప్పుడే చెయ్యి. ఇప్పుడు ఈరోజు చేద్దామని నిర్లక్ష్యంగా ఉండకు. ఎందుకంటే రేపేమవుతుందో ఒక తలనొప్పొచ్చిందనుకోండి, నడుము నొప్పొచ్చిందనుకోండి, సాధన చేయగలుగుతామా? అంటే చెయ్యలేము. సహకరించదిగ శరీరం. కూర్చున్న కాడ్నుంచి ఆ నొప్పి మీదనే దృష్టి ఉంటే ఇక సాధన ఏం చేస్తాము? అందుకే ఎప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తుందో అహంకరించకు. నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానని అనుకోకు. ఎప్పుడైనా హెల్త్ పరంగా ఇబ్బంది రావచ్చు. అది గుర్తుపెట్టుకున్నప్పుడు నీకు అహంకారం రాదు అనేసి బుద్ధుడంటున్నారండి. మరంతే గదా! ఈరోజు ఇప్పుడు వరకి బానే ఉంటాడు. సడెన్‌గా రాత్రి హార్ట్ అటాకే రావచ్చు.
కొంతమందికి సాఫ్ట్‌వేర్ ఒక మాకు తె మా కొ మాకు తెలిసిన వాళ్ళకి సాఫ్ట్‌వేరే యవ్వనంలోనే ఉన్నాడు. సడెన్‌గా పారాలిసిస్ వచ్చేసి కాళ్ళు చేతులు పడిపోయి, మరి హాయిగా ఐటీ జాబ్ చేసుకుంటా బతికే ఆయనకి మరి ఆ డిసీజ్ వల్ల ఆ వీల్ చైర్‌కే పరిమితమయ్యాడు. అంటే ఎప్పుడేమొస్తుందో ఎవరికి తెలుసు? అందుకే అహంకరించకు, అహంకారాన్ని పెంచుకోకు అనేసి చెప్తున్నారండి. అది రెండోది. మూడోది వచ్చేసి అంటే ఎప్పుడైనా మరణమొస్తుంది. ఆ మరణమొస్తుందన్నప్పుడు కూడా అహంకరించడండి. మరణం మన పక్కనే ఉంటుందండి. మరణం అన్నది ఎప్పుడు ఏ క్షణాన వస్తుందో, ఎంతసేపు యోగులెప్పుడూ మరణం పక్కనే ఉంటుందని తమ కాలాన్ని పూర్తిగా యోగ సాధనకి వినియోగించుకుంటారు. మరి ప్రాపంచికంగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇంకా సంపాదించాలి, ఎలా పిల్లలకి ఇవ్వాలి అన్నదే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు కదా! అందుకే యమధర్మరాజుని యక్షుడు అడుగుతాడు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడిగినప్పుడు, ప్రతి వ్యక్తి మరణిస్తున్నాడు కానీ, తాను కూడా చనిపోతాడు అన్న ఎరుక లేకుండా జీవిస్తున్నాడు. అది ఆశ్చర్యకరమైన విషయం అని ఆ యక్షుడికి ధర్మరాజు సమాధానం చెప్తారంటండి. అంటే చూడండి, ప్రతి వ్యక్తికి మరణం అన్నది వస్తుంది కానీ, తాను చనిపోతానన్న ఎరుక లేదు. మరణం వచ్చేలోగా చేయవలసిన నేను ఎంత సాధన చేయాలి? ఎంత జ్ఞానాన్ని పొందాలి? మరి పొందిన జ్ఞానాన్ని ఎవరికైనా అందించాలి. అలాగే ఇప్పుడు ఈరోజు ఈ జన్మలో పరిస్థితి అంతా అనుకూలంగా ఉండవచ్చు. మరి మరు జన్మలో గురువు మన ఎలాంటి కుటుంబంలో పుడతామో, అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో లేదో సాధనకి, సద్గురువు జీవితంలోకి వస్తాడో లేదో తెలీదు. కానీ ఇప్పుడు పత్రి సారొచ్చారు. మనకి ఈ సాధన చేయమని చెప్పారు. ఈ జ్ఞానాన్ని అందించమని చెప్పారు. నువ్వు నేర్చుకున్నదే చెప్పు. ఎప్పుడొస్తుందో తెలీదు కాబట్టి నువ్వు అలర్ట్‌గా ఉండు. అంటే ఈ నేను వృద్ధాప్యం వచ్చినంక ప్రతి వ్యక్తి మరణిస్తాడు. అప్పుడు ఆ ఎరుకలో ఉన్నప్పుడు ఇది శాశ్వతంగా ఉండదు అనుకున్నప్పుడు నీకు ఈ అహంకారం పోతుంది. విద్యాప్రకాశ్ నందగిరి గారు గూడా ఒకటి చెప్తారండి. ఒక కప్ప అంట పురుగుని తినటానికి చూస్తుంది. అది ఆ పురుగు వెనక కప్ప రూపంలో మరణం ఉంది కదా! మరి కప్పని తినడానికి పాము చూస్తుంది. పాము రూపంలో కప్పకి మరణం ఉంది. పాముని తినడానికి నెమలి చూస్తుంది. నెమలి రూపంలో ఉంది పాముకి మరణం. నెమలిని తినటానికి వ్యాఘ్రం అంటే పులి. పులి చూస్తుంది. ఆ పులిని తినడానికి పులిని సంహరించడానికి యమధర్మరాజు చూస్తున్నాడు. అంటే ఒకదాని వెనకాల ఒకటి మరణం అన్నది ఎప్పుడూ వెనకనే ఉన్న ఏ క్షణాన వస్తుందో తెలియదు. మరణం వచ్చేలోగా నేనెంత సాధన చేయాలి? ఎంత జ్ఞానాన్ని పొందాలి? అన్నదే ఆలోచించు. అంతేగాని నేనింకా సంపాదించిన ఆస్తులు సంపాదించి కూడబెట్టి 7 తరాలకు సరిపడా ఉన్నా గాని ఇంకా సంపాదన మీదే దృష్టి పెడితే నీకిచ్చిన పుణ్యకాలం అయిపోతుంది. వృద్ధాప్యం వచ్చిందా? ఎప్పుడు మరణిస్తామో ఇప్పుడు మరణమైతే వృద్ధాప్యమే కాదండి. ఏ క్షణానైనా ఇప్పటి వరకి బానే ఉంటారు. మొన్న మా చిన్నత్తమ్మ గారు మరి ఫోను మాట్లాడుతూనే ఉన్నారు. సడెన్‌గా చనిపోయారు. అంటే ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. ఆ మరణం వస్తుందన్న ఎరుకతో ఉన్నప్పుడు నువ్వింకా అహంకరించవు. మరి నాలుగో పాయింటొచ్చేసేసి నా వారు అందరూ కూడా ఏదో ఒక రోజు దూరమవుతారు. ఇప్పుడు మంచి భార్య ఉండొచ్చు, మంచి భర్త ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉంది. అంటే అనుకూలవతి అయిన భార్య, అలాగే మంచి పిల్లలు, అర్థం చేసుకునే పిల్లలు వీళ్ళంతా ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు దూరం అవ్వచ్చు. ఇప్పుడు ఉద్యోగరీత్యా అయినా వాళ్ళు వేరే స్టేట్స్‌కి వెళ్ళొచ్చు. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు. లేకపోతే భార్య అయినా వెళ్ళిపోవచ్చు. భర్త అయినా దూరంగా జాబ్ పరంగా దూరంగా ఉండవచ్చు. అప్పుడైనా సరే నావి, నావి అని అంటున్నావు. వీళ్ళెవ్వరూ నీకు కూడా రారు గదా! ఇప్పుడు ఈ సంపదలు నావి, ఈ భూములు నావి, ఈ ఆస్తులు నావి అంటున్నావు. ఏవైనా నీకు కూడా పట్టుకెళ్ళగలవా? అంటే లేదు. నా వారు అంటున్నావు. ఇప్పుడు శంకరాచార్యుల వారు గూడా అంటారు కదా! అసలు నీవెవరు? నీవెక్కడి నుంచొచ్చావు? నా వాళ్ళంటున్నావు. నీ తల్లెవరు? నీ తండ్రెవరు? నువ్వు గూడా ఆత్మవే. వేరు వేరు లోకాల నుంచి వారి ప్రణాళిక ప్రకారం ఈ భూమి మీదకి ఒక ఇంటిలోకొచ్చి చేరారండి. అంతేగాని నీకు వారికి ఏ సంబంధము లేదు. ఎవరైనా సరే ఏదో ఒక రోజు నావి, నావి అనుకున్నవి, నా వాళ్ళు అనుకున్న వారందరూ
నిన్నైనా వదిలిపెడతారు. నువ్వైనా వదిలిపెట్టి వెళ్ళవలసిందే. అంతే కదా! ఇప్పుడు ఒకరి ముందు, ఒకరి వెనక. లేపోతే జాబ్ రీత్యా గాని, ఇంకేదైనా కారణాల రీత్యా గాని, నా, నా అంటున్నావు చూడు. ఏవి నీవి? నాది, నాది అన్న అహంకారం ఎందుకు పెంచుకుంటున్నావు? ఇవేవి నీవి కాదు. ఈ భూములంటావా? ఇప్పుడు మొన్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధాల్లో కూడా అంతా మరి సంపదంతా కోల్పోయి, మరి వాళ్ళ కట్టుబట్టలతోని బయటికి రావాల్సి వచ్చిందండి. అంతవరకి బానే ఉంటారు. మరి సడెన్‌గా భూకంపం వచ్చిందనుకో, అప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు నా వారు లేరు, నీ వారు లేరు. ఎవ్వరు ఉండరు. ఒక్కడే మిగులుతావు. ఒక యాక్సిడెంట్ అయినా గానీ, అందరు చనిపోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కడే మిగులుతుంటాడు. అంటే వాళ్ళైనా నిన్ను వదిలిపెడతారు. నువ్వైనా వారిని వదిలిపెడతావు. అందుకే ఈ అహంకారాన్ని పెంచుకోకు అనేసి నాలుగో పాయింట్‌గా చెప్తున్నానండి. ఇంకా ఏంటి ఐదో పాయింట్ ఏంటి అంటే హ్మ్. నీ జీవితంలో ఏం జరిగినా నీ కర్మానుసారమే జరుగుతుంది. అంటే ప్రతిసారి అంటారు గదా! నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవి. ఇప్పుడు అన్నీ అనుకూలించినప్పుడు చాలా గర్వంతో ఉంటారండి. సడెన్‌గా జాబ్ పోవడము, లేకపోతే వారు పెట్టిన పెట్టుబడి లాస్ అవ్వడము, మరి అతనికి దుర్వ్యసనాలు అలవాటవ్వడము, ఆ భార్యను ఊరికే సాధించక తింటడం, డబ్బులు తీసుకురా, డబ్బులు తీసుకురా అని. అంటే తల్లిదండ్రులు తనేమంటుంది, నాకు ఇలాంటి భర్తనిచ్చి పెళ్లి చేశారు. నా జీవితం అంతా నాశనమైంది అని అంటుంది. కానీ నువ్వు చేసుకున్న కర్మల ఫలితమే అలాంటి జీవితాన్ని ఎంచుకొనొచ్చావు. అక్కడ నీ భర్త గాని, నీ భార్య గాని, మరి నీ పిల్లలు కానీ, అలాగే నీ తల్లిదండ్రులు కానీ, నీ అత్తమామలు కానీ ఎవ్వరూ కారణం గాదు. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవి. నువ్వు చేసుకున్న కర్మల ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నావు. నీ జీవితంలో సుఖాలు గానీ, కష్టాలు గానీ, దుఃఖం గానీ, బాధలు కానీ నువ్వు నిర్ణయించుకొని వచ్చినవే. అంతేగాని నీ కర్మకి వేరెవ్వరు బాధ్యులు కారు. వాడు కారణం, వీడు కారణం అంటున్నావు కానీ, వారు కారణం కాదు అనేసి పత్రిసార్ అంటున్నారండి. అప్పుడు వేరెవ్వరు కారణం కాదన్నప్పుడు, ఆ బాధని గూడా హాయిగా అనుభవిస్తాము. ఇంకా వేరెవరితోని మనం గొడవ పెట్టుకోము, అహంకరించము. అంటే ఏది జరిగినా నీ జీవితంలో కర్మానుసారమే జరుగుతుంది తప్ప, వేరెవ్వరు దీనికి బాధ్యులు కారు. నీవే బాధ్యత వహించాల్సిందే తప్ప వేరెవ్వరు కారణం కాదు. అంటే ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తికి వృద్ధాప్యం వస్తుందని గుర్తించుకున్నప్పుడు అహంకారం పోతుంది. అలాగే మరణం వస్తుందని గుర్తించుకున్నప్పుడు అహంకారం పోతుందండి. మరి రోగం వస్తుందనుకున్నప్పుడు కూడా అహంకారం పోతుంది. నావి, నా వారు అనుకున్నవి నీవైనా వదిలి వెళ్ళవలసిందే. వారైనా నిన్ను వదిలి వెళ్ళవలసిందే. నీ జీవితంలో ఏమి జరిగినా నీ కర్మానుసారమే జరిగింది తప్ప వేరెవ్వరూ కారణం గాదు. ఇవన్నీ గుర్తుంచుకున్నప్పుడు అహంకారం ఆటోమేటిక్‌గా పోతుందండి. అంటే ప్రతి క్షణము ఎరుకలోనే ఉండాలి. ఇవేవి కూడా శాశ్వతం కాదు. అసలు ఈ శరీర భ్రాంతిని వదిలిపెట్టినప్పుడు నేను అనే అహంకారం పూర్తిగా తొలగిపోతుంది. గురువిచ్చిన సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సద్గ్రంథ పఠనం చేసినప్పుడు అంటే సత్యము మనకి అవగతమవుతుంది. సాధన చేసినప్పుడు మనసు ప్యూరిటీ అవుతుంది. ఈ జ్ఞానం విన్నప్పుడు నేను ఆత్మనే, అందరూ ఆత్మస్వరూపులే అన్నది అవగతం అవుతుంది. అంటే ఈ రకంగా సజ్జన సాంగత్యం చేసినప్పుడు కూడా మనకి జ్ఞానం అందుతూ ఉంటుంది. ఎప్పుడైనా అహంకారం ఉంటే ఆత్మజ్ఞానం అబ్బదు. మనకి ఆత్మ దర్శనం కలగాలి అంటే ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలండి. వినయంతోనే నేర్చుకోగలం. ఈ అహంకారం అన్నది మనకి దిగజారుస్తుంది తప్ప ఎదగలేము. అందుకే అహంకారం పెంచుకోకోకుండా ఇదంతా పరమాత్మ నా చేత చేయిస్తున్నాడే తప్ప నేను చెయ్యట్లేదని దృష్టిలో పెట్టుకుంటే అహంకారం తొలగిపోతుందండి. థాంక్ యూ మేడం. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, దీపా గారికి, లలిత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక, మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.